ఎక్కడ ఉంటే అక్కడ అపవాది పారిపోవలసిందే. చాలా సంతోషం అండి, మనసంత హాయిగా ఉంది. ఇలాంటి ప్రేయర్ ఎక్కడున్నా వెళ్ళాలనిపిస్తుంది. మేము కూడా స్వస్థత పొందాము, రక్షణే పొందాము నిజంగా. నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలుగుతారని లోకానికి సవాలు విస్తున్నాడా యేసయ్య. ఈ రాత్రి ధవలవర్ణుడు అనేటువంటి మొదటి సీడీ మా జీవితాల్లో ఆయన యొక్క మరి పరిశుద్ధతనే, ఆయన యొక్క మంచితనాన్ని అనుభవిస్తూ ఆ దినాల్లో అది ఓపెన్ చేసాం రాసి. రత్నవర్ణుడు అంటే క్రీస్తు ప్రేమని ఎంత లోతులోకి అనుభవించి ఆయన మంచి కాపరి, మంచి స్నేహితుడని రాయటం జరిగింది. ఇది అతికాంక్షణీయుడు, నిజంగా నిన్ను అత్యధికంగా ప్రేమించే దేవుడు అని ఈ పాటలో నుంచి ఆయన యొక్క గొప్పతనాన్ని స్తుతించుతూ ఆరాధించే అనుభవం. కాబట్టి ఇది కేవలం దేవుని ఆత్మచేత ఈ పాటలు ముందుకు సాగాలని ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ సమయంలో అతికాంక్షణీయుడు అనే ఆల్బమ్ ని రిలీజ్ చేయబోతుండగా మనం గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనకి ఘన స్వాగతం పలుకుదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములో యావత్ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘానికి ఇదిగో ఈ అతికాంక్షణీయుడు ఒక ప్రేమ కలిగిన దేవుడు గాను, ఆదరించే దేవుడు గాను, ఓదార్చే దేవుడు గాను వారి హృదయాలలో స్థిరపడులాగున ఈ అతికాంక్షణీయుడు అనే సీడీని యావత్ ప్రపంచానికి పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేస్తుండగా గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. Thank you Lord, Holy Spirit God. ఈ అతికాంక్షణీయుడిని యావత్ ప్రపంచానికి నీవు రిలీజ్ చేసినావు. నీవొక్కడవే మహిమ పొందును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్ని బిడ్డను నేను, స్వీకరించుము నన్ను. చిన్ని బిడ్డను నేను, స్వీకరించుము నన్ను. నిన్ను ప్రేమిస్తును, నిన్ను ఆరాధిస్తును. యేసయ్యా నిన్ను ప్రేమిస్తును, నీతోనే నేను నడుతును.
సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్దాబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్దాబములను వెదుకుమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి. చాలు, దయచేసి జాగ్రత్తగా వినాలి. ఒక ఊర్లోనట ఒక మంచి భాగ్యవంతుడు ఉంటున్నాడు. ఆయన పేరు కీషు. ఆయనకి కొన్ని వేల ఎడ్లున్నాయి, ఒంటెలున్నాయి, గొర్రెలున్నాయి, గార్ధబములు ఉంటున్నాయి. కోటీశ్వరుడు ఈ యొక్క కీషు అనే భాగ్యవంతుడు. ఈ భాగ్యవంతునికున్న పని ఏంటిదంటే, రోజు ఒంటెల దగ్గరికి వెళ్ళాలి, భోజనం పెట్టాలి. గొర్రెల దగ్గరికి వెళ్ళాలి, భోజనం పెట్టాలి. గార్ధబముల దగ్గరికి వెళ్ళాలి, భోజనం పెట్టాలి, స్నానం చేయించాలి. అవిటిని చూసుకోవటానికి అనేక పనివారిని పెట్టి రోజు ఎంతో ప్రేమగా ఒంటెలని, గొర్రెలని, ఎడ్లని, గార్ధబములను ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్నాడు యజమానుడు. ఉదయకాల సమయంలో లెగగానే తన కుటుంబం కంటే ఎక్కువగా ఈ యొక్క జంతువులకి ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడు. ఉదయకాల సమయంలో లెగగానే అవన్నిటికీ స్నానాలు చేపించటం, అవన్నిటికీ కూడా మంచి భోజనం పెట్టడం, ఏదైనా గాయపడినట్లయితే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళటం, ఒకవేళ ఏదైనా కానీ జంతువు బాధపడుతూ ఉన్నట్లయితే దాని దగ్గరికి వెళ్ళి పరామర్శించటం. ఈ విధంగా ఈ భాగ్యవంతుడైన కీషు ఏం చేస్తున్నాడంటే, చాలా శ్రద్ధగా ఒంటెలని, గొర్రెలని, గార్ధబములను ఇవన్నిటిని కూడా ఎంతగానో ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. కానీ ఒక దినం ఏమైపోయిందంటే, ఈ గార్ధబములలో నుంచి ఒక గార్ధబం ఏమైపోయిందంటే, ఆ గుంపులో నుంచి యజమానుడిని విడిచి వేరే స్థలానికి పారిపోయింది. చూడండి, ఎంతో ప్రేమగా చూస్తున్న యజమానుడిని విడిచిపెట్టి ఒక గాడిద ఏమైపోయిందంటే బయటికి పారిపోయినట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. బయటికి పారిపోవటానికి యజమానుడు మంచి మేత పెట్టడం లేదా, యజమానుడు మంచిగా చూసుకోవటం లేదా, అన్ని విధాలుగా ఆ యజమానుడు చూసుకున్నా కానీ ఈ గార్ధబము ఏం చేసిందంటే, మంచి ప్రేమ కలిగిన యజమానుణ్ణి విడిచిపోయి పారిపోయింది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక రూపాంతరపు అనుభవంలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీవు కోల్పోయినవన్నీ నీకు మరలా దేవుడు దయచేయాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నిరుత్సాహంతో, కృంగిపోయిన స్థితిలో, వేదనతో, బాధతో, దుఃఖముతో ఒకవేళ నీవు ఈ యొక్క ప్రాంగణంలో కూర్చున్నా, దూర దూర స్థలాలలో నుంచి మాటలు వింటున్నా, ఈ రాత్రి నీకు నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించడానికి భగవంతుడు నీతో మాట్లాడుతున్న భగవంతుని స్వరము. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ గాడిది ఆ సహవాసాన్ని విడిచి వెళ్ళటానికి ఎటువంటి పొరపాట్లు లేవు యజమానుడి నుంచి. కానీ ఏదో ఆశించింది ఈ గాడిది. బయట లోకాన్ని చూసి, లోక ఇచ్చలను చూసి, లోకాశ, శరీరాశ, జీవపు డంబము ఈ గాడిదని ఏం చేసిందంటే, మంచి సహవాసములో నుంచి, మంచి యజమాను నుంచి దూరం చేసేసింది. ఈ గాడిది ఎక్కడికి వెళ్ళిపోయిందో మనం వెతుకుదామా ఈ రాత్రి? మంచి యజమానుని విడిచిపోయి గాడిది ఎక్కడికి వెళ్ళిందంటే ఇర్మియా గ్రంథంలోకి వచ్చేసాయండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనాన్ని చదవాలి ప్లీజ్. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతృత వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాన్ని త్రిప్పగలిగిన వాడెవడు? దాన్ని వెతికి గాడిదలలో ఏదియో అలసి ఉండదు.
దాని మాంసములు అది కనబడదు. చాలు. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతృత వలన గాలి పీల్చును. చూడండి, ఈ గాడిద ఏమైపోయిందంటే అరణ్యములకు అలవాటు పడ్డది. అరణ్యము యొక్క స్థితిని కొని తెచ్చి పెట్టుకున్నది గాడిద. అరణ్యములో నీటి ఊటలు ఉండవు, అరణ్యములో మంచి భోజనం ఉండదు, అరణ్యములో అన్ని అనుకూలతలు ఉండవు. కానీ అరణ్యము శాపానికి సూచన, అరణ్యము దుఃఖానికి, కన్నీటికి, మానసికమైన ఒత్తిళ్ళకి అరణ్యము సూచన. చూడండి, మంచి యజమానుడిని విడిచిపెట్టింది, మంచి సహవాసాన్ని విడిచిపెట్టింది, అరణ్యాన్ని కొని తెచ్చి పెట్టుకున్నది ఈ గాడిద. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, చాలా సార్లు మన వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఇదే అనుభవాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఇదే హైదరాబాద్ నుంచి ఒక కుటుంబం నాకు ఫోన్ చేసింది. SPH బ్యాంకులో ఫ్యామిలీ పనిచేస్తున్నది. ఆ యవనస్తుడు నన్ను కలిసి, పాస్టర్ గారు, నేను ఆస్ట్రేలియా వెళ్ళాలని ప్లాన్తో ఉన్నాను, నేను ఆస్ట్రేలియాలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి మరలా నా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాను అనేసి అన్నాడు. అంటే నేను అడిగినా, బ్రదర్, నీకు బ్యాంకులో నీకు జాబ్ ఉన్నది, సెక్రటేరియట్లో మీ వైఫ్కి జాబ్ ఉన్నది, మీ ఇద్దరు పిల్లలు అన్ని విధాలుగా మంచి స్కూల్స్లో చదువుకుంటున్నారు, నీకంటూ మంచి సొంత ఇల్లున్నది, అన్ని అనుకూలతలు ఉన్నాయి కదా నాన్న, నువ్వు ఎందుకు బయటి దేశానికి వెళ్ళటానికి కారణం ఏంటిది? నీ వెనకాల ఒకవేళ ఒక 3-4 చెల్లెళ్ళు ఉన్నారు, వారు వివాహాలు చేయాలి అంటే ఒక మీనింగ్ ఉన్నది. కానీ ఒక్కగానొక్క కొడుకువి, నీ యొక్క తండ్రి తల్లి ఆస్తి అంతా కూడా నీకే, నీకు నీ భార్యకు ఉద్యోగం ఉన్నది, అన్ని విధాలుగా అనుకూలతలు ఉన్నప్పుడు ఈ ఇండియన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారము నీకు సమృద్ధి ఉన్నది కదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావంటే, లేదు పాస్టర్ గారు, నేను వెళ్ళాలి, నేను డబ్బు సంపాదించాలి అనేసి అన్నాడు. నేను అన్నాను, నేను ప్రార్థనాపూర్వకంగా నేను చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ బ్రదర్ అనేసి అన్నా. నా మాట వినలే, వెళ్ళిపోయినాడు. అక్కడ కొన్ని దినాలు పని చేసినాడు, మరలా వచ్చినాడు. SBHలో తన యొక్క ఉద్యోగాన్ని రిజైన్ చేసినాడు, తన వైఫ్ యొక్క జాబ్ని రిజైన్ చేపించినాడు. ఆ కుటుంబంతో పాటు ఆస్ట్రేలియాలోనూ లండన్కి వెళ్ళిపోయినాడు. చివరికి తనకు ఉద్యోగాలను ఇస్తానన్న ఆ యొక్క మీడియేటర్ తన సెల్ ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు. చివరికి అక్కడికి వెళ్ళిపోయి ఎట్లాంటి కండిషన్లోకి వెళ్ళిపోయినారంటే, చివరికి తినటానికి తిండి లేని స్థితిలో భయంకరమైన శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు నాన్న, ఇదే ఇండియాలో, ఇదే హైదరాబాద్లో నేను నిన్ను బ్లెస్ చేసి ఉన్నాను, నీకు కావలసిన ప్రొవిజన్స్ అన్ని కూడా నేను అనుగ్రహించి ఉన్నాను, కానీ నువ్వు వెళ్ళినావు అని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. చాలా దినాల తర్వాత నాకు ఫోన్ చేసి ఏడవటం స్టార్ట్ చేసినాడు. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం లేకపోవటంని బట్టి నేను అప్పులలో కూరుకుపోయినాను అనేసి అన్నాడు. ఏదో రకంగా ఇండియాకు వచ్చినాడు, ఇండియాలో ఉన్న తన సొంత ఇల్లును అమ్ముకున్నాడు, మరలా వెళ్ళినాడు, ఆ అప్పులను తీర్చినాడు, చివరికి శాశ్వతంగా ఇండియాకు వచ్చేసినాడు. ఇప్పటికీ కూడా తనకంటూ ఒక మంచి ఉద్యోగం అనేది లేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనం రొట్టెను అడిగితే రాయినిచ్చే దేవుడు కాదు, శాపను అడిగితే పామునిచ్చే దేవుడు కాదు, గుడ్డును అడిగితే తేలునిచ్చే దేవుడు కాదు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి బ్లెస్సింగ్స్ ని అనుగ్రహించే దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా సార్లు ఈ యొక్క గాడిద యజమానుణ్ణి విడిచిపెట్టి అరణ్యాన్ని ఏ విధంగా కొని తెచ్చి పెట్టుకున్నదో, అదే విధంగా మన జీవితంలో కూడా ఈ చేదైన పోరాటాన్ని కొని తెచ్చి పెట్టుకుంటాం వాంటెడ్లీ. దాని తర్వాత దేవుణ్ణి అపార్థం చేసుకుంటావు, సహవాసాన్ని అపార్థం చేసుకుంటావు, నీ దైవిక సేవకుని నువ్వు అపార్థం చేసుకుంటావు.
దేవుడు మమ్మల్ని ఇద్దరిని కూడా సేవకై పిలిచినాడు. సేవకై పిలవగానే సేవకై వచ్చేసేయాలి మేము 1995లో 1996లో. కానీ నేను దేవునితోనన్నా, ప్రభువా ఉన్న పాటున నేను సేవకు వచ్చేస్తే అందరు అపార్థం చేసుకుంటారు, కాబట్టి నేను బిజినెస్ చేసుకుంటూ నేను సేవ చేస్తాను ప్రభువా అనేసి అన్నా. దేవుడు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడు, వద్దు బిడ్డ నువ్వు సేవ చేయాలి అంటే దేవుని యొక్క మాట వినకుండా చిన్న వయసులో మోటార్ ఫీల్డ్లో దిగి భయంకరమైన అప్పులలో ఇద్దరము కూరుకుపోయినాం. ఇంచుమించు 26-27 ఏజ్ అప్పుడు మా అప్పు 4,50,000. అన్ని అమ్ముకున్నాం, తినటానికి తిండి లేదు. దేవుడేమో 96లో సేవకై పిలిచినాడు మమ్మల్ని. కానీ దేవుని యొక్క మాట వినకుండా బిజినెస్ లో ఎంటర్ అయి ఆ మోటార్ ఫీల్డ్ లో ఆ జీప్, ఆ ఆటో, ఆ మోటార్ ఫీల్డ్ ఉన్న వెహికల్స్ అన్ని కూడా కుప్పకూలిపోయి యాక్సిడెంట్స్ కావటం బట్టి 4.5 లక్షలని అప్పులని వాంటెడ్లీ మేము కొని తెచ్చి పెట్టుకున్నాం. మా జీవితంలో ఎవరు మమ్మల్ని చేరదీసేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. ఆ టైంలో ఒంటరిగానే ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఏడుపులే మీరు వింటున్న ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతికాంక్షణీయుడనే ఏడుపులవే, మా గుండె చప్పుళ్ళవి ఆ సిడీస్లలో రిలీజ్ అయినాయి అన్నీ. ఈ రాత్రి మంచి యజమానుడిని విడిచిపెట్టి యజమానుడైన దేవుడు చాలా సార్లు నీతో మాట్లాడినా, ఒకవేళ అరణ్యాన్ని కొని తెచ్చి పెట్టుకున్నావా సహోదరుడా, సహోదరి? చాలా సార్లు వద్దన్న పని చేసి ఈరోజు అప్పుల పాలై భయంకరమైన రోగాలకి, వ్యాధులకి బానిసైపోయి ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావా సహోదరుడా, సహోదరి? కానీ రాత్రి ఆ దేవుడు నిన్ను దర్శించే రాత్రి, నీ అరణ్యం లాంటి స్థితి నుంచి బయటికి రావటానికి ఒక ఫార్ములాని, ఒక మార్గాన్ని రాత్రి దేవుడు చెప్పబోతున్నాడు. ఒకటి చెప్తున్నా, ఒక దినమున నీ భార్య ప్రేమలో మార్పు కలుగుతుంది సహోదరి, సహోదరుడా. ఒక దినమున నీ భర్త ప్రేమలో మార్పు కలుగుతుంది. నీ బిడ్డలు ఒక దినమున మమ్మీ బాయ్ బాయ్ అని వివాహం చేసుకుని వెళ్ళిపోతారు. అందరూ వదిలిపెడతారు నాన్న మనల్ని. ఎవరు శాశ్వతంగా ఉండరు మనకి. కానీ నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ చేయి పట్టి నడిపించాడు ఎవరో తెలుసా? కేవలం యేసయ్య మాత్రమే. ఒకసారి మహిమం కాలేజ్ మీటింగ్ అవ్వగానే ఒక సహోదరుడు నన్ను ఇమీడియట్ గా తీసుకొని వెళ్ళిపోయి అపోలో హాస్పిటల్లో 12:30కి ప్రార్థన చేయించుకుంటూ అన్నాడు, పాస్టర్ గారు నా భార్య త్వరగా చనిపోయేటట్టు ప్రార్థన చేయండి పాస్టర్ గారు ప్లీజ్ అన్నాడు. ఎందుకు అంకుల్ అట్లా అంటున్నావు అంటే, 4.5 లక్షలు అప్పు అయిపోయింది, నేను కట్టలేకపోతున్నా నాన్న. చనిపోతే ఒక వారం రోజులు ఏడుస్తానేమో. రిటైర్ అయిపోయిన వ్యక్తి నాన్న, నా దగ్గర డబ్బులు లేవు. నా బిడ్డలకు ఫోన్ చేస్తే నా బిడ్డలు సెల్ ఫోన్ ఆఫ్ చేసుకున్నారు. నా స్నేహితుల దగ్గరికి వెళ్తే నా స్నేహితులు వెలివేస్తున్నారు. నేను పండు వృద్ధాప్యంలో ఉన్నా. నాకు ఆంటీకి నేనే. కానీ వయసులో ఈ 4.5 లక్షలు నేను కట్టుకోలేకపోతున్నా బిడ్డ. ఆంటీ చనిపోయేటట్టు ప్రార్థన చేయ బిడ్డ అంటున్నాడు. అట్లాంటి తండ్రులు, అట్లాంటి తల్లులు ఎంతో మంది లోకంలో ఉన్నారేమో. అప్పుడు నేను ప్రార్థన చేసిన, అంకుల్ ధైర్యంగా ఉండండి అంకుల్, ఆంటీకి దేవుడు స్వస్థతనిస్తాడు. ఆ రాత్రి ప్రార్థన చేసేసి వచ్చేసినాను. చూడండి, సొంత భర్తలో ప్రేమ బలహీనమైపోతున్నది. పిల్లల ప్రేమ, భార్య ప్రేమ ఒక దినమున మారిపోతుంది. కానీ అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా బిడ్డ మీ అందరికీ,
ఈ యంగ్ ఏజ్ లో మేము 65-70 years లో లేం, యంగ్ 40లో ఉన్నాం. ఎందుకంటే మా జీవితంలో ఎన్ని ధక్కాలు పడ్డాయో అమ్మా. సొంతగా ఉండి మోసం చేసి వెళ్ళిపోతున్నప్పుడు, నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు ఇవన్నీ గుండెలలో తూట్లు పడ్డాయి ఈ దినమున. కాబట్టి రాత్రి ఎవరినో ప్రేమించి దేనికోసమో ఒకవేళ అరణ్యం లాంటి స్థితిని నువ్వు కొని తెచ్చిపెట్టుకున్నావు సహోదరుడు, సహోదరి. కానీ రాత్రి నీకు శుభవార్త. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ లోకంలో నీకంటూ సమాధానము, నెమ్మది దొరకదు. ఏదో సాధిద్దామని పరిగెత్తుతున్నావు, కానీ నువ్వు ఏమి సాధించలేవు బిడ్డ. కానీ ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సహోదరుడా, నేను అదే విధంగా అరణ్యాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాను అన్నవారు కుడి చేయి పైకెత్తండి. ఇంచుమించు అందరూ ఆ స్థితిలోనే ఉండొచ్చు. కుడి చేయి పైకెత్తండి. మంచి యజమానుడైన యేసయ్యని, సహవాసాన్ని విడిచిపెట్టినాం. ఆ గాడిద పరిగెత్తినట్లు అరణ్యాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాం. కానీ ఈ రాత్రి మనమందరం ఒక దగ్గరకు వద్దాం. ఒకవేళ మంచి యజమానుని విడిచిపెట్టి అరణ్యాన్ని కొని తెచ్చిపెట్టుకున్నావా సహోదరి, సహోదరుడా? దేవుడు వద్దన్నా దేవుని మాట వినకుండా అరణ్యంలోకి అలవాటు పడిన గాడిదలాగా శాపాన్ని ఒకవేళ కొని తెచ్చి పెట్టుకున్నావా సహోదరి, సహోదరుడా? కానీ భయపడకు. ఈ రాత్రి నీకు శుభవార్త. ఈ రాత్రి నువ్వు ఎవరికి అంటు కట్టబడుతున్నావు అంటే ఆ ద్రాక్షావల్లికి నువ్వు అంటు కట్టబడుతున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. అనేకుల దగ్గరికి వెళ్ళి అంటు కట్టబడ్డావు, చేదును అనుభవించినావు. చివరికి నీకు మిగిలింది కన్నీరు, వేదననే. కానీ ఈ రాత్రి నువ్వు ఎవరికి అంటు కట్టబడుతున్నావంటే ద్రాక్షావల్లికి నువ్వు అంటు కట్టబడుతున్నావు. ఆ ద్రాక్షావల్లి ఎవరో కాదు కానీ 2000 సంవత్సరాల క్రితం నీకోసం, నా కోసం కల్వరి సిలువలో రక్తం కార్చిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే నిజమైన ద్రాక్షావల్లి. ఈరోజు నువ్వు ఎవరికి అంటు కట్టబడుతున్నావంటే యేసయ్యకి అంటు కట్టబడుతున్నావు. ఈరోజు నీ శాపమంతా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. అందరూ మాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి సిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడుగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలను క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోక ప్రత్యక్షత
కల్వరి ప్రత్యక్ష అద్భుతమైన ఈ కూడిక ద్వారా నేను ఎంతగానో బలపడుతున్నా. అయినా కానీ ప్రతి వారం మహబూబ్ కాలేజ్ కూడా వస్తాను. నేను 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మహబూబ్ కాలేజ్కి వచ్చి ఎంతగానో బలపడుతున్నా. కేవలం ప్రవీణ శారణమ్మారు వాక్యం చేతనే వాళ్ళ ద్వారా ఎంతో బలపడుతున్నా. చాలా బాగుంది మెసేజెస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా స్పెషల్ ప్రేయర్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇంకా ఎలా మన లైఫ్లో ఉండాలి అనేది చాలా బాగా చెప్పారు. ఇక్కడ మెసేజ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. దేవుడే ఇక్కడ నిజంగా ఇక్కడ వచ్చి దిగి మాట్లాడినాడేమో అన్నట్టు. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని నమ్ముకొని దేవుని సన్నిధిలో ఎదగడానికి కూడా ఈ యొక్క మీటింగ్ల వల్ల కోల్పోయినటువంటి జీవితాలు కూడా తిరిగి మళ్ళీ కట్టుకునేటటువంటి పరిస్థితి దేవుని సన్నిధిలో దేవుని దాసులు చాలా బాగా అద్భుతంగా మాట్లాడి మరి వాళ్ళ సాక్ష్యాన్ని వినిపించి అనేక రీతిలుగా ప్రతి ఒక్కరు పురికొల్పబడుతున్నారని మేము నమ్ముచున్నాము. చాలా మంచిగా ఉంది. ఆ ధవలవర్ణుడు రత్నవర్ణుడు పాట, ఆ పాట బాగా దుఃఖం వస్తుంది, చాలా దుఃఖం వస్తుంది బాబు. నాకు ప్రవీణ్ పాస్టర్ అంటే చాలా ఇష్టం. ఆయన పాడే పాట వింటుంటే దుఃఖం ఆగలే, నాకు చాలా దుఃఖం ఆగలేదు బాబు. ఆయన యొక్క మాటలు వింటుంటే, ఆయన జీవిత చరిత్ర వింటుంటే చాలా దుఃఖం అనిపించింది బాబు నాకు. అవును బాబు, చాలా బాగుంది బాబు. ఈ మీటింగ్స్కి వచ్చినందుకు నాకు ఎంతో ఆశీర్వాదంగా ఉంది బాబు.